ఆశీర్వాదాలకు కారణభూతుడని మా పనులకు ప్రీతండి పరిశుద్ధులని ఎలా ప్రేమ నమ్మకం ప్రహ్లాద ఈ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లెక్కకు మించినటువంటి దేవదూతలతో నిత్యము పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపడుతున్న మా గొప్ప దేవ నీకు స్తోత్రాలు వందనాలు. నీ అనాది ప్రణాళిక చొప్పున సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభా నీ యొక్క అనాది ప్రణాళిక చొప్పున మమ్మల్ని నీ స్వరూపంలో సృష్టించుకుని మాకు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు. పాపములను మనం విడిపించి నీ కుమార్తెగా మమ్మల్ని చేసుకున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ ఆరాధనలో పాలుపంపులు పొందే గొప్ప భాగ్యాన్ని యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా మాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంలో చేస్తున్న అనేకమైనటువంటి మేళ్లు మహోపకారాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సంఘంగా ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తున్నాం. మీరు మా మధ్యన ఉంటూ మా తండ్రి పరిశుద్ధాత్మగా సంచకరువుగా మీరు మాకు ఉంటున్నందుకు మీరు సంచరించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన సంఘం అంతటిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా ఇది తండ్రి ఇంకా అనేక మంది మా ప్రియులు బంధువులు ఆయా చోట్ల చెదిరి ఉన్నారు. మనందరినీ కూడా నీ కృపలో భద్రపరచుకోండి. ప్రత్యేకంగా సునీల్ని సుజీని ప్రభా బిడ్డల నిలువను కూడా నీ కృపలో భద్రపరచండి. ఎంతో మంది ఇక ప్రభా మా ప్రియులు మా బంధువులు అనేక చోట్ల చెదిరి ఉన్నారు. వారందరినీ నీ కృపలో భద్రపరచుకోమనుకున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున నీ కృపలో భద్రపరచండి. బలహీనమైన వారిని స్వస్థపరచండి, లేవనెత్తండి, శక్తివంతులుగా చేయమని కూడా అడుగుతున్నాం. మా ప్రభా ఎవరికి ఏ విధమైన అవసరతలతో ఉన్నారు మా తండ్రి ప్రతి అవసరతను కూడా తీర్చండి. ప్రతి ఒక్క జీవితాల్లో నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము అనుగ్రహించమని కోరుతున్నాం. ఉదయకాల సమయంలో ఈ సత్య సువార్త సహవాసం పరిశుద్ధ సహవాసంగా ఉంటూ నిన్ను ఆరాధిస్తుండగా మా మధ్యలో మీరు ఉండమని కూడా అడుగుతున్నాం తండ్రి. జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీరు ఉండండి. అధ్యక్షత మీరే వహించుకోండి. ఇక ప్రభా స్తుతి ఆరాధనలో మీరు ప్రార్థించే వారితో ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని కూడా అడుగుతున్నాం. ఈ దిన వర్తమానంలో మీరు ఉండండి మా ప్రభా. మమ్మల్ని మరుగుపరిచండి. మీ యొక్క మాటలు మీరు మాకు వినిపించండి. ఏ విధమైన మాటలు మాకు అవసరమో తండ్రి కనీసం ఒక్క మాటతో అయినా మా జీవితాలు మేము సరి చేసుకుని నీకు ఇష్టలుగా మేము లోకంలో జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. ఈ ఆరాధన అంతటిని కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ గంట ప్రభావాలు ఆరోపించుకోమని కోరవచ్చు. ఈ కొద్దిగా మాటలకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాల్సిన కోరుతున్నాం. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 297వ కీర్తన పాడుదాం. దేవుని మహిమ కోరుతాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 297వ కీర్తన వచ్చిన వారందరూ కూడా ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోయిన ఎంతండి చూడనమ్మా. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోయిన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ధరణిలోని ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోను ధరణి పాలై
సమయంలో ఉత్తర పక్షత్ర భాగాన్ని చదువుకున్నామండి. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉత్తర పక్షత్రాలుగా మనం చదువుకున్నాం. దినము మరి యొక్క ఉత్తర పక్షత్రాల వివరణ ఉన్నదండి. కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల మా మధ్యనటువంటి పెద్ద జయ ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర పక్షత్రాల భాగాన్ని నిర్దేశించిన కూర్చున్నాం. పరిస్థితి గ్రంథండి యెషయా 36వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు 22వ వచనం వరకు ఉన్నది. వచ్చిన మార్చి వచ్చిన మనం చదువుకుందాం. శబ్నాము యావాహను అనువారు చెక్కరించుము. మీ దాసులమైన మాకు సిరియా భాష తెలియదు కనుక దానితో మాట్లాడము. ప్రకారం మీదనున్న ప్రజలు వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రప్పించుతో అనగా రక్షకై మాటలు చెప్పుటకై నా యజమానులు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపిన తమ మలమును తినట్టును తమ నోత్రను త్రాగునట్టును మీతో కూడా ప్రాకారమైన నన్ను పంపిన కథని చేసి గొప్ప శబ్దంతో యోధ భాషతో ఇట్లను మహారాజు అయిన అసూరురాజు సెలవిచ్చిన మాటలు వెలుడి. రాజు సెలవిచ్చినదేమనగా యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణంలో అసూరురాజు చేతులు చిక్కక పోవులని హిజ్కియా చెప్పుచున్నాడు. చెప్పిన మాట అసూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చినారు కదా. మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచునుండు. అటు పిమ్మట మీరు చావక బతుకున్నట్లుగా నేను వచ్చి మీ దేశములకు అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశములకు ఆహారము ద్రాక్ష చెట్లు గల దేశములను మిమ్మల్ని తీసుకొని పోదును. యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అసూరు రాజు చేతిలో నుండి విడిపించిన
అహమాతు దేవతలేమాయను అర్పాదు దేవతలేమాయను. అబ్బాదు దేవతలమైన సభ్య దేవతలమైన తామరాలు దేశంలో దేవత నా చేతిలో నుండి తామరాలను విడిపించిన ఈ దేశంలో దేవతల్లో ఏదైనా తన దేశంలో నా చేతిలో అని చెప్పాను. అయితే అతనికి భర్త ఉత్తరమిచ్చదని రాజు సెలవిచ్చి ఉండట చేత వారంత మాత్రంలో భర్త ఉత్తరమిచ్చాక ఊరుకొనిరి. రాజ్యపు దస్తావేజుల మీద దేవుడి సెలవాటు దీవించండి. హల్లెలూయా. మనకి మనము ఉత్తర సుచిత్రాల వివరణ ఉండదండి కనుక కార్యక్రమానికి మనం ముందుకు వెళదాం. సమయంలో ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థన. మన మధ్యలో ఉన్నట్టు విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. కళ్ళు మూసుకుందాం. మనందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ప్రేమగల మా ప్రభా, ప్రక్కల దేవాన్ని స్తోత్రములయ్యా, నీ వందనాలు. అత్యున్నత సింహాసనం అసురైన తండ్రి, నీ వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. మరియు నాయన మా ప్రభా గడిచిన నాయన 7 నెలలు కూడా మమ్మల్ని మీ అపారమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 7 నెలలు కూడా మా ప్రయాణంలో మా పనిబాట్లో ఈ కాపుదల భద్రత మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి విధమైన బలహీనతలోంచి కూడా మమ్మల్ని అందరినీ విడిపించి స్వస్థపరుచుకుంటూ కాపాడుకుంటూ మమ్మల్ని సంరక్షించి పోషించుకుంటూ వచ్చిన మా గొప్ప ప్రియ పరలోక తండ్రి, మీ గొప్ప కనికరములకు మీ ప్రేమకు వేలాది వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా, నీ వందనాలు. ఇదిగోనైనా మా ప్రభా ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా ఆగస్టు 1 పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ వందనాలు ప్రభా, నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. నైనా మమ్మల్ని అందరినీ వాళ్ళకు యోగ్యులుగా ఉంచుకున్నందుకు ఈ దినాన్ని నైనా వాళ్ళకు దేవా మమ్మల్ని సమీపస్తులు చేసుకున్నందుకు మరొకసారి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఒకవేళ అయోగ్యంగా మేము ఎవరైనా తీసుకున్నట్లయితే క్షమించి మన్నించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా, నీ స్తోత్రములయ్యా. ఇక్కడ ఎంతో మంది బాప్తిస్మం తీసుకున్నట్టు కూడా ఈ వందనం రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. ప్రభావం తట్టండి, వారిని దర్శించండి, మీ వైపు వారిని పుట్టించండి ప్రభా. నైనా దేవా నైనా వారిని మా వారితో మీరు మాట్లాడండి. ఈ ఆవరణలకు వచ్చి నేను స్థుతించుకునే వారుగా ఉంచుకోమని ఈ నామాన్ని బట్టి మేము బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నైనా మా ప్రభా తండ్రి, ఉదయకాల సమయంలో మరి మందిరంలో బలహీనతలు ఉన్న బిడ్డల కోసం మీ తండ్రి విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. మీ స్థుతులు చెల్లించుకుంటున్నాము దేవా. ముఖ్యంగా ద్వారకమ్మ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కుమార్తె మరి ప్రభా నైనా ప్రభా తండ్రి, ఇవనైనా మరి బలహీనతో ఉంటున్నారు ప్రభా. మీరు ముట్టి స్వస్థపరచండి, లేవనెత్తండి ప్రభా. దేవా చక్కగా నడవగలకు నూతన శక్తిని దయచేయండి. నరాలపై మీ రక్తాన్ని ప్రోక్షించండి, ప్రతి జాయింట్స్ పై మీ రక్తాన్ని ప్రోక్షించండి, వేసుకున్న మెడిసిన్ పై మీ రక్తాన్ని ప్రోక్షించండి. నీ కుమార్తె ప్రభా వందనాలు ప్రభా, నీ స్తోత్రాన్ని కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకుంటున్నారు ప్రభా. అలాగే మైక్లంకుల గారి కోసం ప్రార్థిస్తున్నాము. మరి దినాన్ని మందిరం తోడుకొని వచ్చాయి మీకు వందనాలు. వేసేవారు వేసే ప్రతి అడుగులో మీ భద్రత మీ కాపుదల దయచేయండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తుతులు చెల్లించుకుంటున్నాము. మా సహోదరి సుమతి గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ కుమార్తె కలిగిన బలహీనతల నుంచి మీరు ఆమెను విడిపించి ఆమెకి ఇచ్చిన స్వస్థతకి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. ఎక్కువ తన ఆ యొక్క ఇన్ఫెక్షన్ తొలగించండి, సంపూర్ణ స్వస్థత దయచేసి నీ సంధి నడిపించుకోమని ప్రార్థిస్తున్నారు ప్రభా. నీ స్తోత్రములు. అమ్మ దేవానికి కుమార్తె వేస్తున్న మెడిసిన్ పై కూడా మీరు రక్తాన్ని ప్రోక్షించండి. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా,
స్తోత్రములయానికి వందనాలు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. కేజీఎస్లో హింస కోసం ప్రార్థిస్తున్నాం. బిడ్డకి నాయన మంచి నాయన ప్రభా తండ్రి డెలివరీ దయచేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ కాపుల భద్రత బిడ్డకి దయచేయమని కూడా బ్రతిలాడుకుంటున్నాను ప్రభా. ఆమెను బట్టి ఇంటి వారందరూ కూడా రక్షింపబడేందుకు మీ రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీ స్తోత్రములయానికి వందనాలు ప్రభా. వందనాలు దేవానికి స్తోత్రములయానికి వందనాలు మా ప్రభా. దేవా ఇంకా ఎంతమంది అయితే బలిగింతలు ఉన్నారు వారందరూ బట్టి కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దేవాలనే మా ప్రభా తండ్రి ఇవనైనా మా ప్రభా ఆశా వివాహ కార్యక్రమం కోసం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి తండ్రి దేవా పెట్టిన కార్యక్రమం కార్యక్రమం చక్కగా జరిపించుకున్నారు. నైనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రములు ఎంతో సమృద్ధినిచ్చా ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రములు 6వ తరగతిని జరగబోయే పరిశుద్ధ వివాహం కోసం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినాన్ని పరిస్థితులు వాతావరణము అనుకూలపరచండి, సమాధానకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. నేను జతపరచబడబోయే వధువు వాళ్ళిద్దరు ఎవరి బిడ్డలిద్దరిని మీ కృప భద్రపరచుకోండి. ఈ ప్రత్యేకమైన మీ కనికలు మీ కొందృష్ట్యా బిడ్డపై ఉంచండి ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. నేను ఆ వివాహ కార్యక్రమం అంతకు మీరు నడిపించుకొని మీరే మహిమగంత పొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వందనాలు ప్రభా. నైనా స్తోత్రములయ్యా, నీకు వందనాలు. ప్రశాంత్ కూడా మీరు అప్పుడే ధైర్యపరచండి. మీరు ఆలోచన జ్ఞానం ఇచ్చి అప్పుడే నడిపించుకోమని కూడా బ్రతుకులాడుకుంటున్నారు ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రములయ్యా. పేట గారు కవిల గారికి దేవా ఇంతవరకు మీరు వారి ప్రయాణంలో అన్నింటిలో మీరు ఆలోచన తత్వం నడిపించుకున్నారు. ఇంత ఏది అవసరమో మీరు దయచేయండి ప్రభా. వారి ప్రయాణంలో కూడా నీకు ఆపదల భద్రత అనుగ్రహించండి. వారి ప్రయత్నాల్లో కూడా మీకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా, నీకే వందనాలు. స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు. అలాగే ఎవరైనా దీవెన కాళ్ళు కూడా మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రెండు గుస్తలు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వరలమ్మ గారి కుమార్తె కోసం కూడా ప్రార్థిస్తున్నాము. అక్కడ కూడా సంపూర్ణ స్వస్థత దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీ స్తోత్రాలు. లోకాత్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. కార్యక్రమ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమంలో కనికరించండి. ఆదుకోండి ప్రభా. నీ స్తోత్రాలు. యోలకు ఇచ్చిన స్వస్థత మీకు వందనాలు ప్రభా. ఇక్కడ సంపూర్ణ నూతన బలము శక్తిని కూడా అనుగ్రహించండి ప్రభా. కనికరించి మరి మరొకసారి జాలిగా వస్తారు కూడా అప్పగించుకుంటున్నాం ప్రభా. పరిస్థితులన్నీ బిడ్డలకు అనుకూల పరిచయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పుడిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మరింత త్వరలో సుజీ కోసం సునీల్ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకి సంక్షేమైన దయ కిరీటాల బిడ్డకి మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. నేను అవును ప్రభా. ప్రతి దినాల్లో అప్పుడే కలిగిన ప్రతి బలహీనతలోంచి అప్పుడే విడిపించారు మీరు సుజాత ప్రభా. దేవాన్ని స్తోత్రాలు చక్కగా బర్త్డే జరుపుకున్నప్పుడు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు మా ప్రభా. అలాగే క్షిప్రస్ కూడా అప్పుడు కూడా బర్త్డే జరుపుకున్నప్పుడు అప్పటికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు ప్రభా. నీకు వందనాలు దేవా. నీ స్తోత్రములయ్యా. మరి మందిరాన్ని ప్రేమించి చిట్రాజు వాళ్ళని ప్రవీణ్ కుమార్ కూడా మరి కుటుంబాలు ప్రేమించి మందిరానికి ఇచ్చిన ఫ్యాన్లు బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు. బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ నామమును భయభక్తులు కలిగి జీవితాలు దయచేయండి. నీ నీతిని సత్యాన్ని అనుసరించి గొప్ప బిడ్డలుగా ఉంచుకోమని ప్రభావితం వేడుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రములయ్యా, నీకు వందనాలు. స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎవరైతే ఏ బలహీనతలో ఉన్నారో అలాగే సాయం కూడా మీరు ముట్టి స్వస్థపరిచారు. మీకు వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. ప్రతి ఆదివారం కూడా వందనాలు నడిపించుకోండి. గోత్రికి ఇచ్చిన స్వస్థతకి మీకు వందనాలు ప్రభా. రాజుగారికి ఇచ్చిన స్వస్థతకి మీకు వందనాలు ప్రభా. నీ స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ నేను మరి జరగబోయే ఆరాధన అంతటిపై మీరే నడిపించుకొని మీరే మహిమలంతా పొందుకోమని బ్రతుకులాడుకుంటూ దేవ కూడిన బిడ్డల్ని మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది మనోడ అందరూ యేసుక్రీస్తునామమున పెట్టడం వేడుకుంటున్నాము తండ్రి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాడు. పుచ్చితల్లి వచ్చిందండి. పుచ్చితల్లి కేతూర గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కేతూర క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాం.
తర్వాత ఐ ఆశా జ్యోతి. ఏకతరపుగా దేవుని ఆలయంలో నుండి దేవుని స్తోత్రం చేయండి. లూకా సువార్త 24:53. ఏ శ్రావణి. They were praising continuously to the blessing God. Amen. Luke 24:52. సమయంలో విశ్వాస ప్రమాణం చెప్పుకున్నామండి. మన మధ్య కేసీఎస్ ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేయవలసిన కూర్చొని అందరూ కూడా లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని చెప్తున్నాం. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడని మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాము. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యైన మరియకు జన్మించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్ట లోకంలో నుండి దిగిననియు 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసం అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధరణను నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామండి. అక్కడ సత్య సువార్త పాట పుస్తకంలో నుంచి 232వ పాట పాడుకుంటూ మనం కానుకల్ని సమర్పించుకుందాం. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం అంతా పాడుకుంటూ కానుకలను సమర్పించుకుందాం. చేసి నిలబడదాం కానుకల్ని సమర్పించుకోవడానికి.
దయచేసి అందరూ కూర్చొని సమర్పించబడిన కానుకల మీద సమర్పించే ముందు ప్రత్యేకమైన కానుకలు కూడా దర్శన భాగాలు వచ్చాయని జ్ఞానం చేసిన తర్వాత కానుకల మీద ప్రార్థన చేస్తున్నాం. మండా ప్రసన్న లక్ష్మి మరి మన సంఘాన్ని ప్రేమించి 600 రూపాయలు
కానుకగా పంపించున్నారండి. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మరి కుటుంబానంతా కూడా మరి రక్షణలోకి రావాలని మనం ప్రార్థిద్దాం. ఆమె నిమిత్తము మండా ప్రసన్నలక్ష్మి వారిని వారి కుటుంబాన్ని దేవుడు బాగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే కుసుమ గీతాంజలి గారు, సునీల్ గారి యొక్క అక్క జోనల్ యొక్క దశమ భాగాన్ని 2000 రూపాయలు మనకు పంపించున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే బి వరప్రసాద్ గారు జూలై మాసం దశమ భాగాన్ని 3400 రూపాయలు పంపించి ఉన్నారు. అలాగే బి సునీల్ జూలై మాస దశ భాగం 30,600 రూపాయలు సంఘాన్ని ప్రేమించి కానుకగా పంపించి ఉన్నారండి. అలాగే మేరీ సుజాత జూలై మాసం దశమ భాగం 32,000 రూపాయలు పంపించున్నారు. ప్రభువు మరి మేరీ సుజాత గారిని, సునీల్ని, అలాగే వరప్రసాద్ గారిని వారి కుటుంబాన్ని దేవుడు బాగా దీవించి ఆశీర్వదించిన కాక. ప్రభు వారి తోడై ఉండి వారిని కాపుదల ఇచ్చి సంరక్షించి నడిపించాలని మనం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుడి యొక్క కానుకల్ని బాగా దీవించి ఆశీర్వదించాలి. మన రాజ్య వ్యాప్తి కొరకే వాడబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఈ యొక్క సమర్పించబడిన కానుక నిమిత్తం మన మధ్య నుండి ఏ దేవి ముందుకు వచ్చి అది కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తారు. మనందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించిన తండ్రి, నిరంతరంగా దీవించి దేవాలన్నాడు తండ్రి. అదేవిధంగా సునీల్ కూడా పంపించిన కానుకలు దీవించి దేవాలన్నాడు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ సూత్రాల తండ్రి, ఎంతగానో గొప్ప దేవుడునైనా తండ్రి, అద్భుతకార్యం ఆశ్చర్యకార్యం చేసిన దేవాలన్నాడు తండ్రి. తండ్రి ఇంకా మనసు వీళ్ళందరూ కూడా తెలుసుకొని ఇవ్వడానికి సహాయంగా ఇచ్చే తండ్రి, పరిశుద్ధాత్మ దేవ సూత్రాల వందనాలు తండ్రి. నా దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. పరిశుద్ధుల మహోన్నతుల సర్వోన్నతుల తండ్రి, గొప్ప దేవుడ వందనాలు తండ్రి. సింహాసన ఆశ్రయుడ వందనాలు తండ్రి. నా దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రాంతం వేస్తున్నామని అడుగుతున్నాను కదా. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు మరి బర్త్డేస్ అటెండెన్స్ గురించి ప్రకటన చేస్తానండి. ఈ వారంలో యథావిధిగా సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సండే స్కూల్ ఉంటుంది. అలాగే శ్రేల కూడిక ఉదయం 10 గంటలు, శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకి ప్రతి శుక్రవారం ఉంటుంది కనుక దయచేసి ఈ సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించండి. అలాగే స్త్రీలైనటువంటి వారి ఇంటికాడ సమయాన్ని వృధా చేయకోకుండా మరి దేవుడి సన్నిధికి శుక్రవారం వచ్చి ఉదయకాల సమయంలో ప్రభువుని ప్రార్థిద్దాం. మీ కుటుంబాల నిమిత్తము, మీ కుటుంబంలో ఉన్న అవసరాల నిమిత్తం ప్రార్థించడానికి దేవుని సన్నిధి రావాల్సిందిగా సంఘం ఉన్నటువంటి ప్రతి స్త్రీని మరి కోరుతున్నాం. అలాగే ఈ వారంలో జరగబోయే మరి వెడ్డింగ్ డేస్ అండి. 5వ తారీఖున ఆగస్టు బి కుమార్ యొక్క కుమారుడు మరి కరుణ కుమారు ఆయన యొక్క పుట్టినరోజును చేసుకోబోతున్నారు. అలాగే 7వ తారీఖు ఆగస్టు మరి పెద్ద జయ యొక్క జన్మదినం ఉందండి, పుట్టినరోజు. ఆమె కూడా మనం ప్రార్థన చేసుకున్నాం. అలాగే నీలి శాంతి మరి 9వ తారీఖున ఆగస్టులో మరి ఆమె కూడా బర్త్డే చేసుకుంటుంది. వీరి నిమిత్తం ప్రార్థన చేస్తాం. చేసినప్పుడు పెద్ద జయ ముందుకు రావాల్సిన కోసం మరి వీరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. పెద్ద జయ నిమిత్తం ఈ వారంలో బర్త్డే జరుపుకుంటున్న విషయం కరుణ కుమార్ గురించి, నీలి శాంతి గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన. ఈ నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని అద్భుతంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, సకలమైనటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని సంతృప్తిపరిచిన గొప్ప దేవ, నీ స్తోత్రాలు. నిన్ను నమ్మిన బిడ్డల పట్ల నువ్వు చూపిస్తున్న నీ కృప, నీ జాలి మా పట్ల చూపిస్తున్నటువంటి సంతోషం, సమాధానం, ఆనందాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించి వారం దినంలో జరుపుకోవాలి
జరుపుకుంటున్నటువంటి ఈ కరుణ కుమార్ని బట్టి పాసనికి వస్తున్నాం. యవ్వన బిడ్డని మీ కాపుదల ఉంచండి. ఆయన బిడ్డ ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను మా ప్రభా. నిశ్చితమైతే మంచి ఉద్యోగాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించమని కూడా అడుగుతున్నాం. ఆయన యొక్క జీవితము ప్రభా ఆశీర్వాదకరంగాను నీకు భయంకరంగా ఉంటూ సహాయం చేయండి. అలాగే పెద్ద జయ నిమిత్తం ప్రత్యేకంగా నీ పాసనికి వస్తున్నాం. బిడ్డ జీవితాన్ని ఇంతవరకు కూడా కాపుదల ఉంచాం. అనేకమైనటువంటి ఇది ప్రతికూల పరిస్థితులన్నింటి నుంచి తప్పిస్తూ రక్షిస్తూ కాపాడుకొస్తున్న గొప్ప దేవాన్ని బిడ్డ పట్ల నువ్వు చూపిస్తున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. బిడ్డ నీకు స్థిరంగా ఉండట్లో ప్రభాన్ని నీ పాసనిలో ప్రార్థిస్తూ గోజాటట్లో మీరు సహాయం చేయండి తండ్రి. గొప్పదవని స్తోత్రాలు. కుటుంబం ఏ విధంగా నడిపించుకోవాలో మంచి జ్ఞానాన్ని పెట్టుకివ్వండి. మంచి ఆరోగ్యాలు ఆయుష్ని పెట్టుకు నడిపించమని కోరుతున్నాం. అలాగే నీలి కుమారి కుమార్తె శాంతిని బట్టి ప్రత్యేక పాల్సింది కోసం బిడ్డకి ఇచ్చినటువంటి నూతనమైనటువంటి దయాకిరీటాన్ని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. సంపూర్ణమైనటువంటి శక్తిని బలాన్ని రక్షణ ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మరి ఎక్కువగా నీ రక్షణలో చూసుకులో ప్రభావాన్ని నేను ప్రార్థించే బిడ్డగా ఆమెను చేయమని కోరుతున్నాను. నూతనమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే వారం దినంలో వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారు కూడా ఉన్నారండి. ఇది మా ఆగస్టు 6వ తారీఖు మా యొక్క వివాహ దినము. మరి దీని నిమిత్తమై మైకిల్ గారు బహుమానాన్ని ఇస్తారు. అలాగే ఇందిరమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మన నిమిత్తం కోరుతున్నాం. అలాగే మన సంఘాన్ని ప్రేమించి హ్యానా ప్రవీణ్లు మరి కొత్త కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక 3 ఫ్యాన్లు బహుమానంగా మనకి ఇచ్చి ఉన్నారండి. వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అలాగే విజయమ్మ గారు మేనల్లుడు చిట్రాజు గారు మరి ఆయన ఇంతకుముందు 2 ఫ్యాన్లు ఇచ్చారు. మరొక 2 కొత్త ఫ్యాన్లు మనకి ఇచ్చి ఉన్నారండి. ఆ ఫ్యాన్లన్నీ ఇక్కడ పెట్టి ఉన్నాం. ఈ రోజు వాటిని బిగిస్తామండి. చిట్రాజు గురించి కూడా మరి వారి కుటుంబం నిమిత్తం దుబాయ్లో ఉంటున్నారు వాళ్ళు. వారి నిమిత్తం కూడా ప్రార్థించాలని మరి ఇందిరమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మైకిల్ గారి యొక్క చిన్న బహుమానాన్ని మరి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దేవాది దేవ ఏ సుజాబంధన అద్భుతమైన కార్యములు చేస్తున్నారయ్యా. మీకు ముందే తెలుసు ప్రభా ఈ ప్రణాళిక ఇటు విధముగా జరుగుతుందని. రాజా మేము ఆలోచించలేము తండ్రి, మేము తలంచలేము ప్రభా. మీరు చేసిన మేలులు విని తండ్రి సంతోషించే భాగ్యమనిచ్చారయ్యా. నాయన బిడ్డలు ప్రభా వారికి ఇచ్చిన ప్రేమను బట్టి తండ్రి నాయన వారు ఇచ్చిన ఫ్యాన్లు ప్రభా నాయన తండ్రి వారు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మీకు వందనాలు. వాళ్ళు ఇంకా నూరంతలుగా ఆశీర్వదించండి దేవా. ఈ దినం నాయన తండ్రి నా వారు నడుపుతున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన నాయన ఈ దీవెనలను బట్టి ప్రభా వారిని నాయన ప్రతి సంవత్సరము ప్రభా ఇంకను దేవా సంతోషముగా కార్యములు జరిపించుకునే భాగ్యమును దయచేయండి నాయన. దేవా కానుకలు పంపిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. దూర ప్రాంతంలో ఎన్నో మైళ్ళు దూరంలో ఉన్నప్పటికీ తండ్రి బిడ్డలు ప్రభా మీ ఆలయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కృతజ్ఞతగా ఎవరైతే నాయన మీకు నాయన కానుకలు ఇచ్చారో బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన ఆయుష్నివ్వండి, ఉద్యోగములో మెరుగులను అనుగ్రహించండి ప్రభా. దేవాది దేవ మీకు వందనాలు ప్రభా. మీ చిత్తమైతే మేమందరము కలుసుకొని సంతోషించే భాగ్యమును మాకు అనుగ్రహించండి నాయన. దేవా బలహీనతలతో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, రాలేనటువంటి బిడ్డలు తండ్రి వారి పూర్తి ఆరోగ్యమును అనుగ్రహించి ప్రభా మీ ఆలయంలో తోడుకొని వచ్చే భాగ్యము దయచేయండి. ఇదిగో నాయన బిడ్డలు అనేక మంది ప్రభా వివాహ వార్షికోత్సవం నిమిత్తమై వచ్చిన బిడ్డలు తండ్రి మీ ఆలయంలోకి వచ్చి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలందరూ అవసరతలను తీర్చండి.
వారికి ఇచ్చిన బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. బిడ్డకి జరగబోయే కార్యక్రమంలో తోడుగా ఉండండి, వాతావరణంలో తోడుగా ఉండండి ప్రభా. నాయన వారిని జతపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన వారి జీవితాంతము తండ్రి మిమ్మల్ని మరువకుండా మీ వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యమును అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మాటండి. మరి ఈరోజు అమల గారు ఆశ పెళ్లి కోసం వచ్చారు. రిలేషన్స్ అందరూ కొంతమంది వచ్చినందుకు మరి వాళ్ళకి మేము చాలా వందనాలు చెల్లించుకుంటున్నాం. వెల్కమ్ వారికి. మరి ఇంకోటి, అందరూ ఆరాధన అయిపోయిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత అలాగే ఉండండి. ఉన్న తర్వాత లాస్ట్ ఆశీర్వాదం ఇస్తారు. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమం ఉంది, ఒక 10 నిమిషాలు. ఎందుకంటే మరి సంవత్సరం అంతా సండే స్కూల్ చెప్పిన మరి ఆశా జ్యోతిని బట్టి మరి నెక్స్ట్ దేవుడు మళ్ళీ ఎవరికి సండే స్కూల్ పిల్లల బాధ్యతలు అప్పగిస్తున్నాడో వారిని బట్టి కూడా మీకు మేము తర్వాత మేము తెలియజేస్తాం. కాబట్టి కేక్ కటింగ్ అది ఉంటుంది. మీరు వాక్యం అయిపోయిన తర్వాత అందరూ అలాగే కూర్చోండి. ఏ విధంగా మీరు గల్బీలుగా మీరు వెళ్ళొద్దు బయటికి. దేవుడి మాటలు దీవించుగా. హల్లెలూయా. మరి ఆశా జ్యోతి ప్రశాంత్ కుమార్ యొక్క వివాహము నిమిత్తమే మరి ఆగస్టు 1వ తారీఖున పెట్టుబడి కార్యక్రమం జరిగిందండి. ప్రధాన కార్యక్రమం దేవుడు ఘనంగా మరి యొక్క కార్యక్రమాన్ని జరిపించుకున్నాడు. మంచి వాతావరణాన్ని ఇచ్చాడు అండి. మరి ఎలక్ట్రిసిటీ పోకుండా చక్కగా కరెంటును కూడా ఇచ్చాడు. అది ఎంతో ఘనంగా జరిగింది. మనందరం కూడా వెళ్ళి మరి ఆ యొక్క సమయంలో సంతోషించాం. ఆగస్టు 6వ తారీఖున మరి ఆశాజ్యోతి ప్రశాంత్ కుమార్ యొక్క వివాహం ఉంది. దాని నిమిత్తం ప్రార్థన చేయండి. మరి వారి నిమిత్తమే సంఘ ప్రకటన కూడా ఉందండి. పోయిన వారంలో మొదటి ప్రకటన చేస్తాను వివాహం గురించి. అలాగే 2వ ప్రకటన కూడా ఉంది, దాన్ని కూడా నేను ప్రకటన చేస్తాను. 3వ ప్రకటన మరి వివాహ సమయంలో చెయ్యాలి. మరి ఇది 2వ ప్రకటన వినండి. వివాహ ప్రకటన సత్య సువార్త సహవాసము పెనగాడి సంఘ సభ్యులైనటువంటి అయినాడ పేట అవిల గారి ఏకైక కుమార్తె అయినాడ ఆశాజ్యోతికు ప్రశాంత్ కుమార్ ఇచ్చి 2025వ సంవత్సరము ఆగస్టు 6వ తేదీన వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. వీరు జతపరచకూడదని న్యాయబద్ధమైన హేతువ ఎవరికైనా ఉన్న ఎడల దానిని వ్రాతపూర్వకంగా సంఘ పాస్టర్ గారికి వివాహం అయ్యే లోపల తెలియజేయవలనని కోరుతున్నాం. ఇది 2వ ప్రకటన. దేవుడు మరింతవరకు కార్యక్రమాన్ని తన అధ్యక్షుడు వహించి మహిమకరంగా చేసి ఉన్నాడు. ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన చేద్దామండి. దేవుడిని కొంత సమయం ఆయన ఆరాధిద్దాము. మరి ఉత్సవం కలిగిన వారందరూ కూడా లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దామండి, ఆయన ఆరాధిద్దాం. యవనస్తులైన బిడ్డ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. స్తుతి ఆరాధన చేసుకున్నాం. దేవుని ఆరాధించుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు, ప్రేమగల తండ్రి నీకు వందనాలు, కృపగల దేవానికి స్తోత్రం దేవా, మమ్మల్ని పిలిచినందు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిత్యరాజ్యమైన రక్తము, అమూల్యమైన రక్తము,
మంచి దేవ
Thank you.
మా స్థితిని మారుస్తుందని వాక్యం సెలవిస్తుంది దేవా. నువ్వు స్థుతించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ప్రభా. ఎస్ఐ నిన్ను ఆరాధించడానికి తండ్రి నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన విధానం బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. మా ఇచ్చిన స్థితి ఆరాధన సన్నిధిని చేర్చుకోమని అడిగించిన తండ్రి. అలాగే జరిగిపోయే వాక్యంలో కూడా తండ్రి ప్రభావ మాతో కూడా మాట్లాడి నడిపించమని ఇచ్చింది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.